నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. జగద్గురువైనటువంటి శనీశ్వర భగవంతుడికి నమస్కారాలు చేస్తూ ఆయన పాదపద్మాలకి, ఆయన గురువైనటువంటి పరమేశ్వరుడికి పాద నమస్కారాలు చేస్తూ మనము ఈ శనీశ్వరుని యొక్క త్రయోదశి మనకు వస్తుంది. అలాగే సంవత్సరంలో ప్రతిసారి చాలాసార్లు శని త్రయోదశి రావడం, అలాగే ఈ జూన్ 27వ తేదీన మనకి ఈ యొక్క శని త్రయోదశి రావడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే శనీశ్వరుడి యొక్క ఇదేమిటంటే శనివారం నాడు శని త్రయోదశి రావడము ఆ శనివారమే పడుతుంది, త్రయోదశి తిథిలో పడుతుంది. అలాగే శనీశ్వరుని యొక్క మహిమ కూడా మనం చూడాలి. ఈసారి శని త్రయోదశి ఎప్పుడు వచ్చిందంటే మనకి శని ప్రదోష వ్రతం కూడా చేసుకుంటాం. ఆ రోజు జూన్ 27 శనివారం వచ్చిందనమాట. ఆ రోజున శివుడికి ఆ తర్వాత శనికి ఇద్దరికి కూడా పూజలు అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలాగే త్రయోదశి జూన్ 26 నుంచే ప్రారంభమైపోయింది. మనకి శుక్రవారం నాడే 10:22 రాత్రి నుంచి. అలాగే జూన్ 28 2026కి తెల్లవారుజామున 12:43 అంటే 27 పూర్తిగా ఉంది కాబట్టి 27వ తేదీన మనం చేసుకుంటాం. ఆ రోజున చేయాల్సింది ఏంటంటే ప్రదోష ముహూర్త పూజ. ఆ ముహూర్తంలో పూజ చేసుకోవాలి. అది మనకి చక్కగా 7-12 సాయంత్రం నుంచి 9-19 మధ్యలో కనుక, అంటే ప్రదోష సమయం అంటే రాత్రులు అనమాట, సాయంత్రాలు. ఆ టైంలో తైలాభిషేకం చేసుకోవాలి. అలాగే శివుడికి అభిషేకం చేసుకోవాలి పాలు నీళ్లతో. అలాగే బేల్పత్రం అంటాం కదండి, అంటే ఈ యొక్క బిల్వదళాలు, మారేడాకులు, అవి వాటితో చేసుకోవాలి. దాన్ని అడవి యాపిల్స్ అంటాం, వుడ్ యాపిల్ లీవ్స్ అంటాము. ఇవన్నీ కూడా 13 ఒత్తులతో మనము ఆరాధన చేసుకోవాలా, దీపాలు వెలిగించాలి. మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనెతో కానీ, అలాగే నెయ్యి దీపాలు కానీ వెలిగించాలి. అలాగే 13 ఒత్తులు వేయాలన్నమాట ఒక్కొక్క దాంట్లో కూడా. ఈ రకంగా మనం చేసుకోవాలి. లేదా ఒక్కొక్క ఒత్తు చొప్పున 13 ప్రమిదలు పెట్టుకొని వేసుకోండి, లేదా ఒకే ప్రమిదలో 13 ఒత్తులు వేసుకోండి. అసలు శనివని ఎంత భయంకరంగా చిత్రీకరించారంటే శని 7.5 అంటే ఏలినాటి శని జరుగుతుంది. దాన్నే 7.5 దయ్య అని అంటాము. మరి ఈ సమయాల్లో కేవలము హానే చేస్తుంది అనే విధంగా చెప్పారు. అంటే శని ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు, అష్టమ శని జరుగుతున్నప్పుడు ఓన్లీ బాధలే కనుక పెట్టినట్లయితే, ఓన్లీ కష్టాలే కనుక పెట్టినట్లయితే ఏ మానవుడు బతకలేడండి. ఎందువల్లంటే ప్రతి రాశికి కూడా మనకి 10 సంవత్సరాలకి మనకి అర్ధాష్టమ శని జరుగుతాడు. తర్వాత 20 సంవత్సరాలకు ఒకసారి అష్టమ శని జరుగుతాడు. అండ్ ఈ యొక్క ఏలినాటి శని ప్రతి 30 సంవత్సరాలకి జరుగుతాడు. ఆ ఏలినాటి శని సమయాల్లోనే పెళ్లి చేస్తాడు, స్థిరపరుస్తాడు, ఇల్లునిస్తాడు, స్థలాలు కొనిపిస్తాడు, అంతా కూడా. అలాగే కష్టాలు పెట్టి బంధువులందరినీ కూడా ఒక్కొక్కళ్ళని, స్నేహితుల్ని దూరం చేసి నువ్వు ఏకాకివి సుమా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది ఆ ప్రయోజనాన్ని నువ్వు తెలుసుకో. మానవ జన్మ ఈటింగ్ అండ్ మేటింగ్ కాదు. మరి ఏమిటి అంటే నీకు మోక్షం తెచ్చుకోవాలి నువ్వు, అందుకోసం నేను పంపించాము. నీ బ్యాలెన్స్ పాస్ట్ కర్మాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వచ్చావు. అలాగే నీ భయాల్ని ఎలివియేట్ చేసుకోవడానికి, పోగొట్టుకోవడానికి వచ్చావు. అండ్ నీ అబ్స్టకల్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి. నీ అడ్డంకులన్నీ కూడా తొలగించుకునేటటువంటి అపూర్వమైనటువంటి సమయం ఈ శనీశ్వరుడు మనకిస్తాడనమాట. అయితే అసలు శని గురించి ఎంత బ్యాడ్ చేస్తారండి? శని ఏదో హాని చేస్తున్నట్టు. అసలు శని గురించి ఏమన్నా తెలుసా? శని భూమి కంటే కూడా, భూమి ఒక గ్రహం అని మనకు తెలుసు కదా, శని కూడా ఒక గ్రహమే. కానీ మనము నవగ్రహాలలో భూమిని మనం తీసుకోం, కానీ మోడర్న్ సైన్స్లో మనం గ్రహం కింద తీసుకుంటాం. ఇప్పుడు ఆ శని ఎంత బరువుగా ఉంటుందండి ఈ యొక్క భూమి కంటే కూడా. ఎన్ని సైడ్లు అంటే వైడర్, ఎంత వెడల్పుగా ఉంటుందంటే డయామీటర్లో 9 రెట్లు వెడల్పుగా ఉంటుంది భూమికి. అంటే భూమిని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనం కొలిసామనుకోండి, అలాంటివి మనకి 9 రెట్లు, 9
1 మీటర్ ఇదైతే 9 మీటర్ల స్కేల్ పెడితే అంత వెడల్పు ఉంటుంది శనీశ్వరుడి యొక్క గ్రహం. ఆ తర్వాత దాంట్లో వాల్యూమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గ్లాసులో ఎన్ని నీళ్లు పడతాయి, చిన్న గ్లాసు పెద్ద గ్లాసు తీసుకుంటాం కదా, ఆ పట్టేటటువంటి దాన్ని వాల్యూమ్ అంటాం. ఆ 700 భూముల్ని అందులో దూర్చామనుకోండి, 700 సైజుల భూముల్ని దూరిస్తే శనిగ్రహంలో దూరిపోతాయి అనమాట. అంటే అంత పెద్దది అది వాల్యూమ్, లోపల అంత ఖాళీ ఉంది. ఆ తర్వాత ఈ భూమి అంతా కూడా డెన్స్ దళసరిగా ఉంది. తర్వాత రాకీ ప్లానెట్ అంతా కూడా పర్వతాలు ఇవన్నీ కూడా రాళ్లతో ఉంటుంది. కానీ శని మాత్రం గ్యాస్ అండి. ఈ యొక్క గాలి వాయు రూపంలో ఉంటుంది, చాలా పెద్ద వాయు రూపంలో ఉంటుంది. అది ఎంత లార్జర్ అంటే ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా సైజులో మరి లైటర్గా ఉంటుంది. చాలా బరువు చాలా తక్కువగా ఉంటుంది భూమి కంటే కూడా. ఇకపోతే మనకి ఈ కంపేర్ చేసుకోవాలి, ఎందుకంటే భూమి మీద మనం బ్రతుకుతున్నాం, ఆ శని యొక్క ప్రభావం మన భూమి మీద మన మీద పడుతుంది. కాబట్టి ఎనర్జీసే కాకుండా ఆ ప్రతిదీ కూడా ఆ లైట్ పడ్డము, ఆ గ్యాస్ యొక్క ప్రభావాలు, ఎనర్జీస్, ఆ శక్తి మనం ప్రభావితం చేస్తుంది అన్నమాట. అయితే సాటర్న్ ఈక్విటోరియల్ డయామీటర్ని కనుక మనం తీసుకున్నట్లయితే శనిది 120,536 కిలోమీటర్ల అంత వెడల్పు ఉంటుందండి. అంటే 74,898 మైళ్ళు అనమాట. అలాగే మనకి భూమిని కనుక మనం తీసుకున్నప్పుడు మనకి 74,898 శని అయితే కేవలం 7,917 మైళ్ళు మాత్రమే ఈ యొక్క ఈ భూమి ఉంది. ఇక వాల్యూమ్ల విషయంలోకి వచ్చేసరికి మనకేమవుతుందంటే ఘన పరిమాణము 764 భూముల నుంచి 766 భూముల్ని ఆ యొక్క శనిగ్రహంలో ఇమర్చొచ్చు మనం. తర్వాత 95 రెట్లు బరువు ఉంటుంది భూమి కంటే కూడా. ఈ యొక్క సాటర్న్ 95 times మోర్ మ్యాసివ్ దాన్ ఎర్త్. అయితే మరి బరువులో కూడా గాలి ఉన్నప్పటికీ కూడా చూడండి, బట్ ఏమంటున్నాడు, సాటర్న్ ఇస్ మాసివ్ కంపేర్ టు ఎర్త్. భూమే ఎంత బరువు ఉంటే అసలు శని ఇంకా బరువు అనమాట. గ్యాసులతో ఉండి కూడా అంత బరువు ఉంది చూడండి. అయితే ఈ విజువల్ స్కేల్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒక నికెల్, ఒక చిన్న ఉంగరం తీసుకున్నాం అనుకోండి, దాని ఉంగరం సైజులో స్టాండర్డ్ నికెల్ లాగా మనం తీసుకుంటే వాలీబాల్ సైజులో శని ఉంటాడనమాట. ఆ తర్వాత ఒక రింగ్ సిస్టమ్ అనేటటువంటిది వలయాల్లో ఆర్బిట్స్ లాగా మెయింటైన్ అవుతా ఉంటుంది శని. అక్కడి నుంచే మనకి శక్తి వస్తుంది, రింగ్ సిస్టమ్ నుంచే మనకి శని యొక్క ప్రభావాలు మన మీద పడతా ఉంటాయి అనమాట. మొదట రింగ్ క్లోజర్గా ఉన్నప్పుడు భూమికి అవుటర్ రింగ్ ఎక్కువ, ఇన్నర్ రింగ్కి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువగా ఆ భూమి లాగుతూ ఉంటుంది శని యొక్క రింగ్. సో ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్స్ అంతా కూడా ఈ యొక్క న్యూట్రాన్ ప్రోటాన్స్ మధ్యలో ఉంటే ఎలక్ట్రాన్స్ అలా తిరుగుతున్నప్పుడు బాగా చివరన ఉన్నటువంటి లాస్ట్ ఆర్బిట్ ఈజీగా తీసేయచ్చు. లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆర్బిట్ లో KLMNL షెల్స్ ఉంటాయి. ఆ దగ్గరగా ఉన్నటువంటిది ప్రోటాన్స్ కి న్యూట్రాన్స్ దగ్గర ఉన్నది పీకడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం. ఇదే విధంగా సేమ్ రూల్ అప్లై అవుతుంది మనకి. అందువల్లనే శని యొక్క ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా మన మీద పనిచేస్తుంది. ఎప్పుడు అర్ధాష్టమం, అష్టమం, తర్వాత ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పుడు. ఇకపోతే మనకి ఈ వీటితో శని గ్యాస్ జైంట్ అన్నాం కదా, ఏముంటుందండి డెన్సిటీ డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఈ యొక్క భూమి కంటే కూడా శని చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువగా హైడ్రోజన్ హీలియం గ్యాసులతో నిండి ఉంటుంది. అందువలన వెరీ లో డెన్సిటీ, సాంద్రత అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో వాటర్ కంటే కూడా లైటర్గా ఉంటుంది, నీళ్ళ కంటే కూడా చాలా పలచగా ఉంటుంది ఇది అక్కడ ఉన్నటువంటి గ్యాస్ అనమాట. సో మనము ఏం చేయాలి అని అంటే, ఒక పెద్ద ఓషన్ మహాసముద్రాన్ని కనుక మనం తయారు చేసినట్లయితే అందులో మనము ఈ యొక్క
ఈ శనిని కనుక వేస్తే ఆ పైన బంతిలాగా అది తేలిపోతుంది అనమాట. సో ఇక్కడ మనము సాలిడ్ సర్ఫేస్ అనేటటువంటిది చుట్టూ బయట అంచులాగా ఉండదన్నమాట. శనికి సాలిడ్ సర్ఫేస్ ఉండదు, అండ్ ఓన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్ హీలియమే ఉంటుంది. కాబట్టి గ్యాస్ నుంచి లిక్విడ్గా మారుతుంది. అదే అనమాట మన జాతకాలు మారడం అంటే, గ్యాస్ నుంచి లిక్విడ్ స్టేట్కి, లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్కి, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అలా మనకి ఈ మారుతున్నప్పుడే మనకి చక్కటి ఫలితాలు, శుభ ఫలితాలు, చెడ్డ ఫలితాలు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెన్స్ సెంట్రల్ కోర్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మన మీద ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఏముంటుందంటే 96% హైడ్రోజన్ ఉంటుంది, అలాగే 3% నుంచి 4% హీలియం ఉంటుంది, అలాగే ఇక ట్రేస్ అమౌంట్స్ కొద్దిగా అమోనియా, మిథేన్, వాటర్ ఐస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దీనికి ఏంటంటే ఒక డెన్స్ కోర్ ఆఫ్ రాక్ ఉంటుంది, మెటల్స్, ఐరన్ అండ్ నికెల్ దొరుకుతుంది. అందువలనే మనము శనికి ఇనుముకి సంబంధం అంటాం. శని గ్రహం అంతా కూడా ఐరన్ అండ్ నికెల్ ఎక్కువ ఉంటుంది. ఆ శని గ్రహం బలంగా ఉన్నటువంటి వాళ్ళకి అందువల్లనే ఫెర్రస్, మనకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావు. ఎముకల నొప్పులు స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. ఎముకల నొప్పులు అవి ఉండవు అనమాట. ఫస్ట్ బోన్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఈ ఐసెస్ 10 to 15 times ద మాస్ ఆఫ్ ది అర్త్ వరకు కూడా మనకి ఇవి బరువుగా ఉంటుంది. కాబట్టి ఓన్లీ గ్యాసియస్ మేకప్ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్లానెట్ సాటర్న్ సోలార్ సిస్టమ్ లో ఈ యొక్క వాటర్ కంటే కూడా లెస్ డెన్స్, అంటే పల్చగా ఉంటుంది అని చెప్పబడింది. కాబట్టి ఇంత సైంటిఫిక్ గా మనకి ఈ యొక్క శని, మన ఋషులు ఎంత గమనించారండి, ఎవరెళ్ళి కొలిచారండి అసలు సాటర్న్ని. మన మోడర్న్ సైన్స్ ఏమో శాటిలైట్స్ ని వదిలి ఇలా కనిపెడితే, మన ఋషులు చెప్పింది, ప్రాచీన ఋషులు ఏన్షియంట్ ఆస్ట్రాలజీలో ఆస్ట్రానమర్స్ అంతా కూడా ఎంత ఈజీగా చెప్పారు. ఆర్యభట్ట వీళ్ళంతా, వరాహమిహిరుడు వీళ్ళంతా సేమ్ ఇనుముకే సంబంధం అని ఎందుకు చెప్పారండి? అక్కడ ఐరన్ అండ్ నికెల్. అలాగే గ్యాసియస్ చూడండి, శని అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు, శని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు గ్యాస్ కొడితే వాళ్ళు ఉబ్బిపోతారు, వాళ్ళ కోపం వస్తే తిడతారు. అలాగే లోపల మనసులో లోపల ఉంటుందన్నమాట ఏదో ఒకటి. వాళ్ళకి ఏదైనా ఇది రహస్యం అని చెప్తే వాళ్ళు ఉంచరు, బయట చెప్పేస్తారు, కక్కేస్తారు. ఇవన్నీ కూడా కొరలేట్ చేసుకోవాలని చదువుకోవాలి. అంతేగాని చేతబళ్ళు పెడతాం, మరుగు మందు పెడతాం, తర్వాత ఈ యొక్క చేతబళ్ళు తీసేస్తాం. చేయడం రానుడికి తీయడమేంట్రా? అసలు ఏదైనా సమస్య వస్తే దానికి సమస్యకు పరిష్కారం కనిపెడతారు. చేయడమే నాకు చూడండి విచిత్రం. తంత్రగాళ్ళు అని చెప్పుకుంటారు, మంత్రగాళ్ళకి ఏమి రావు ఈ బోగస్ గాళ్ళకి. ఏంటంటే ఏమని చెప్పుకుంటారు, ఇప్పుడు ఏదైనా చేస్తే అది చేయడం వస్తే ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్ కనిపెడతారు. ప్రాబ్లం ఏంటో నీకు తెలియదు, చేయడం రానడికి తీయడం ఏమొచ్చు అంటే, నాకు చేయడం రాదు తీయడం వచ్చానంటే అది బోగస్ గడ్ అని అర్థం, ఫేక్ గడ్ అని అర్థం. నెక్స్ట్ మరుగుమందులు అంటారు. వశీకరణాలు అంత తేలిక. ఈ ఈ వీళ్ళకి ముందు వాళ్ళ పిల్లల వశీకరణాలు అవి ఉండరు, వాళ్ళ మాట ఎవరు వినరు. తర్వాత ఈ యొక్క ఇక ఇంకేమిటండి, జాతకాలే మార్చేస్తాం మేమే దేవుళ్ళు అని చెప్తారు. ఇట్లాంటి బోగస్ గాళ్ళు దేవుడు. అందుకే వీళ్ళకి కరెక్ట్ మొగుడు గోగినేని బాబు దిగుతున్నాడు. గోగినేని బాబు ఏం చెప్తాడంటే, బాగా ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది అనమాట. గాలి చూసావా, గాలిని చూపిస్తావా, అలాగే దేవుడు కనబడడు అని. అందుకే కరెక్ట్ మొగుడు ఏం చెప్పాడు, సౌండ్ ఏమవుతుందని వినబడుతుంది. ఆ వినబడిన సౌండ్ కంటికి నేను చూపిస్తాను రా, కంటికి నువ్వు చూడగలవా కంటితో ఆ సౌండ్ని అని అడిగాడు. కరెక్ట్ అతను చెప్పింది. ఇప్పుడు నీకు శబ్దం వస్తుంది, దానికి మీటర్ ఉంది కొలవడానికి, నీ సిగ్నల్స్ ఉన్నాయి, మీటర్ ఉంది కొలవడానికి, గాలి ఉంది, మీటర్ ఉంది కొలవడానికి. ఇవన్నీ భౌతికాలు. దేవుడిని నేను చూసేసా, దేవుడితో నేను మాట్లాడేస్తా, దేవుడు నాకు ప్రత్యక్షమైపోయాడు, దేవుడిని ఒంటి మీదకి వచ్చాడు, ఇటువంటి బోగస్ నా కొడుకులందరినీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్రోత్సహిస్తే ముందు శనీశ్వరుడు మిమ్మల్ని తోలు తీసేస్తాడు. మీరు ఎన్ని నువ్వులు వేసినా ఎన్ని వేసినా కూడా మిమ్మల్ని కేవలం బోగస్ గాళ్ళ మాటలు విన్నా, వాళ్ళ వీడియోలు విన్నా మీరు సర్వనాశనం అయిపోతారనమాట. అదే సాడే సాత్ అంటే శని పట్టుకోవడం అంటే ఆ వాళ్ళని అలాంటి వాళ్ళు అయోగ్యుల మాటలు విండి, చదువు సంజలు లేని వాళ్ళ మాటలు వింటే, అలా చెప్పిన అశాస్త్రమైనటువంటి అవైధికమైనటువంటి వింటే అవుతారు. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా ఈ జూలై నెలలోనే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి చక్కగా ఈ 2026 సంవత్సరంలో మీ జాతకాలు ఒక్కొక్క రాశి వారిగా మనం ఎలా ఉందో, ఈ శని యొక్క ప్రభావం ద్వారా మీకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృషభ రాశి
ఈ వృషభ రాశి వారికి మనము ఈ యొక్క అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు. మరి ఈ కేతువు అనేకమైనటువంటి వ్యాకులతని తీసుకొస్తా ఉంటాడు. అధికమైనటువంటి వ్యాకులత. అలాగే ఈ బాధ అనేటటువంటి మొత్తం జూలై నెలంతా కూడా ఉంటుందన్నమాట. జూలై 4 నుంచి కాస్త తగ్గుతుంది. ఒకటి ఒక స్త్రీ వచ్చి మిమ్మల్ని ఓదార్చడము, అలాగే స్త్రీ మూలకంగా మళ్ళీ మీరు పెట్టుబడులు తీసుకోవడం, వాళ్ళ దగ్గర వ్యాపారాలు కలిసి చేయడము, ఆ తర్వాత మిమ్మల్ని గురించి వాళ్ళు ఎక్కువగా బాధపడ్డము, మీ తర్వాత మీకు శత్రుత్వం రావడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారి అందరూ కూడా చాలా జాగ్రత్తగా స్త్రీలతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క శని వక్రించి జూలై మనకి 27 తర్వాత నుంచి వక్రిస్తున్నాడు. కాబట్టి ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు, స్క్రాప్ ఐరన్ బిజినెస్లు, అలాగే టాటా అండ్ స్టీల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా, మార్కెటింగ్ ఏజెంట్స్గా మీకు ఏది జాబ్ వచ్చినా సరే చేయండి. అధికమైనటువంటి ప్రమోషన్స్, అధికమైన జీతభత్యాలు వస్తాయి. చాలామంది మేము ఖాళీగా ఉన్నాం, జాబులు రావట్లేదు అంటున్నారు. మరి అది కేవలము మనకి ఏ జాబ్ వస్తే ఆ జాబ్ చేయాలి తప్ప, ఈ సమయం అర్ధాష్టమ కేతువు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు కోరుకున్న జాబ్ ఎలా ఇస్తాడో చెప్పండి. అలా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారినో, రేవంత్ రెడ్డి గారినో రాజీనామా చేయమనాలి. కాబట్టి ఎవరైతే ఉద్యోగాలు లేవనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సీఎం పోస్టుల కోసం ఎదురు చూడకుండా మామూలు దొరికిన చోట దొరికినట్టుగా చేస్తేనే శని మీకు అనుగ్రహిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రాహువు మనకి రాజ్య స్థితిగతుడై ఉన్నాడు. మీరు వెళ్ళిన చోట వర్క్లోడ్ చూసి భయపడతారు. వెళ్ళిన మీరు కన్వీనియంట్ వాతావరణం ఉంటుంది, కానీ కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉంటుంది. మీకు తారసపడేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటటువంటి మాయగాళ్ళు రావడానికి అవకాశాలు ఉంటాయి. నాకు తంత్రం వచ్చు, మంత్రం వచ్చు, చేతబడి తీసేస్తా, మరుగుమందు పెడతా, వశీకరణ చేస్తా, ఇలాంటి వాళ్ళతో మీరు డబ్బులు అనవసరంగా పోగొట్టుకోకండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా బుధుడు వక్రించి మరి జూలై 24వ తేదీ తర్వాత నుంచి మనకి ఈ వక్రంలో ధనము అక్రమ మార్గాలలో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే ఈ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి మరి చక్కగా ధనము అనేటటువంటిది మనకు ఏదో రకంగా కలిసి రావడము, ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాల రూపంలో రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క బుధుడు జూలై 7 తర్వాత మనకి సవ్య దశలోకి మనకి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క పిల్లల మూలకంగా మీకు మీ పిల్లలు అందరూ కూడా చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేయడము, డబ్బులు సంపాదించడము, ఇలాంటి వాటి వల్ల అంతా కూడా మీరు మంచిగా తయారవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే అధికమైనటువంటి ఖర్చు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి సబ్సిడీలు రావడము, ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మీకు లాభాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా టకటక పూర్తయిపోవడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేకపోతే మల్టీ కలర్డ్ వస్త్రాలను పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క మేడి చెట్టుని ఒకదాన్ని మీరు ఇంట్లో పెంచుకోవాలి. ఆ మేడి చెట్టుకు రోజు నీళ్లు వేసి చక్కగా గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారిని ఆరాధించాలి. గురు చరిత్ర పారాయణ చేయాలి. దీపాలతో మీరు ఒత్తులు, నువ్వుల నూనెతో ఒత్తులు ఈ యొక్క మేడి చెట్టు దగ్గర పెట్టాలి. భగవంతుడికి మా భక్తుడికి మధ్యలో ఈ ఎవరు కూడా అడ్డు ఉండకూడదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దత్తాత్రేయుడి గుడికి మేము తీసుకెళ్తామంటూ, ఈ గుళ్ళకు తీసుకెళ్తామంటూ టూరిస్ట్ ఏజెంట్ల లాగా వాళ్ళు ఉండి గురు రూపాల్లో వచ్చి చెప్తున్నారు. అటువంటి వాళ్ళతో వెళ్ళడం వల్ల మీకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటంటే దేవుడికి మీరు నిజంగా ప్యూర్ భక్తితో చేయండి. తప్పకుండా దేవుడు మీకు
తప్పకుండా దత్తాత్రేయుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శుభమస్తు.